సో అప్పుడు ప్రభాస్ గారితో వర్క్ చేయడం అది ఎలా అనిపించింది? ప్రభాస్ గారిని సెట్స్లో చూసినప్పుడు అదొక పెద్ద మీకు చెప్పడానికి ఏముందండి, ప్రభాస్ సార్ కూడా అసలు మామూలుగా చెప్పడానికి వీలుందా? అసలు అతను వచ్చేటప్పుడు మేమందరం ముసలం అయిపోయి ఉంటాము, కొడుకు వస్తున్నాడు, ఆ అబ్బాయిని ఇలా పట్టుకోవాలి, ప్రభాస్ గారిని ఇలా పట్టుకోవాలి, అందరు మగవాళ్ళు చుట్టూ జనాలు తోస్తూ ఉంటారు. రాజమౌళి సార్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు లేడీస్ విషయంలో. అప్పటికి నాకు 2 చెక్కలు ఎక్కిచ్చారు. ప్రభాస్ సార్ చాలా హైటు, నేను ఆయనకు అసలు కొంచెమే ఉంటాను మామూలుగా పక్క నిలబడితే. అలాంటి 3 చెక్కలు వేసేసి ఆ చెక్కల మీద నిల్చోబెట్టేసి ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే పెట్టారు తొయ్యకుండా. ఆయన వాళ్ళని కూడా తొత్తే నా మీద పడ్డాము. అదొకటి. ఆ ప్రభాస్ సార్ గ్రేట్ అండి బాబు. ఎంత మా దగ్గరలో ఇంత డిస్టెన్స్లోనే ఉంటారు, బాగా మాట్లాడతారు. ఒక సపరేట్గా ఉండడము, సపరేట్గా. నేను చేసిన పెద్ద యాక్ట్రెస్ అంటే మన ప్రభాస్ సారు, బన్నీ గారు. రామ్ చరణ్ గారితో చేశాను, బ్రూస్లీ చేశాను. అవి అంటే అట్లా వచ్చి ఇట్లా పోయే క్యారెక్టర్లు కొంచెం రికగ్నైజ్ ఏంటో దేవుడు ఏందో పెద్ద లడ్డు ఇచ్చిండు, తిరుపతి లడ్డు లాగా ఇచ్చిండు నాకు ఒకటి. బాహుబలి ఒకటి, పుష్ప ఒకటి. మరి పుష్ప పార్ట్ 2లో కూడా మీ రోల్ ఉంది. సో ఏమన్నా కొంచెం స్టోరీ ఏమన్నా తెలుస్తుంది? లేదు. మీకు కంప్లీట్గా ఫస్ట్ మీ క్యారెక్టర్ ఒకటే చెప్తారా, మొత్తం స్టోరీ చెప్పి? నాకు స్టోరీ ఏం తెలియదు సార్, అసలు నాకు స్టోరీ ఏం తెలియదు. నాకు ఇందాక కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ముందే ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్, నువ్వు నీ కొడుకుతో ఇలా ఉండాలి, అది ఇది నాకు అసలు ఏమీ తెలియదండి. జీరోతో పోతాను లొకేషన్లోకి, జీరోతో పోయి ఆడికి వెళ్తాను. అప్పటికప్పుడు ఆ రోజు సీన్ పేపర్ కూడా ముందు ఇవ్వరు మాకు. అక్కడ ఎంత సీన్ పేపర్ ఉన్నా మళ్ళీ ఫైనల్గా సార్ వచ్చిన తర్వాత చెప్తేనే మాకు సీను అక్కడ మారిపోతుంది. కాబట్టి మాకు అసలు ఏం తెలియదు. ఆ రోజు ఎలా ఉండాలన్నది మాత్రమే 3 చెప్తారు మాకు, అంతే. నేను అసలు షాక్ అయిన విషయం ఏంటంటే, అసలు ఇది సుకుమార్ సార్ కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మేమందరం ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మేము కాలు కడుక్కొని లోపలికి వెళ్తాం చూసావా, అసలు అప్పుడు నాకు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అప్పుడు నాకు అసలు ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు. పెళ్లి చూపులకు వెళ్తున్నా అంతే, అంతవరకు నాకు ఏం తెలియదు. కానీ నా అదృష్టం ఏంటంటే మొల్లేటి వాళ్ళ అని చెప్పేసి ఒక పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు చెప్తారు సావా, అప్పుడు నా కొడుకుని చూస్తుంది సార్. నేను అనుకోకుండా చూసాను నా కొడుకుని, కానీ నా క్యారెక్టరైజేషన్ గురించి అప్పుడు తెలియదు తెలుసా అండి. నేను షాక్ అయ్యే సినిమాస్తున్నాడు, అమ్మా ఒకవేళ నేను కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళినట్టయితే ఏమయ్యేదా అనుకున్నాను. కానీ అది అక్కడ నాకు హెల్ప్ అయింది. ఆ సీన్ ఒకటి. తర్వాత మీరు మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు చూడటానికి ప్రయత్నిస్తుంటారు కదా, అసలు ఆ సీన్ ఒకటి న్యాచురల్ గా అనిపించింది. చాలా దెబ్బలు, న్యాచురల్ కాదు, న్యాచురల్ గానే దెబ్బలు కూడా తగిలినాయి గట్టిగా లోపల, కనపడని దెబ్బలు. సార్ అసలు కాంప్రమైజ్ అవ్వడగా, సుకుమార్ సార్ ఇలా ఉంటాడు కెమెరా ముందు, అసలు రావాలా అవుట్పుట్ అనుకుంటారు. అంటారు జాగ్రత్త చెయ్యి అని చెప్తారు, కానీ సార్కి అయితే రావాలి ఏదైతే అనుకున్నారు. మాకు వచ్చింది చిన్న అవకాశం సార్, ఎక్కడో దెబ్బలు తగులుతాయి, కాలు ఇరిగి చేతులు ఇరిగినా సరే ఇండస్ట్రీకి వచ్చాం కదండి, అన్నం పెడుతుంది కదా, కాబట్టి అస్సలు వెనకడిగేయను సరే. ఏ లైఫ్లో ఏ క్యారెక్టర్, ఒక పిచ్చిదాని క్యారెక్టర్ వచ్చినా సరే నాకు చేతనైనంత వరకు నేను పర్ఫెక్ట్ చేస్తాను సార్.